నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు కుటుంబ వ్యవహారాల్లో ఈరోజు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అధికమైనటువంటి ఆవేశము లేదా ఆందోళన ఇబ్బందులను కలిగించే సందర్భాలు ఉండబోతున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి శివమానస స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు తాము చేపట్టిన పనుల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. కుటుంబ పరంగా అనుకూలతలు ఉంటాయి. ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. వ్యక్తిగత అభివృద్ధి కోసం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ రామాయణ జయమంత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారు తాము చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి ఆలస్యం కాకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుల భారాలు, అప్పుల ప్రయత్నాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి మంగళాశాసన స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు కుటుంబ పరంగా అనుకూలతలు ఉంటాయి. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు కూడా ఏర్పడుతుంటాయి. ఉద్యోగంలో నూతనమైనటువంటి ఉత్సాహం కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించి అచ్యుతాష్టకమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు నూతనమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తుంటాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉండబోతుంటాయి. పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలను రూపొందించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు షట్పది స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు ప్రయాణాలను రూపొందించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో, బంధువులతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యాలను కాపాడుకుంటూనే వ్యాపార ప్రయత్నాలు ముందుకు తీసుకువెళ్తుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగౌరీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. తులారాశి వారు ఈరోజు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. వ్యయ ప్రయాసలు కోర్చి కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలను కూడా రూపొందించుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ కోసమై కీలకమైనటువంటి చర్చలు, ఆలోచనలు చేస్తుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి కవచమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు తాము చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని సాధించుకుంటారు. వివిధ రూపాల్లో వ్యాపార కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. విద్యార్థులు ఏకాగ్రతతో తమ యొక్క చదువులను ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారిని పసుపు రంగు పుష్పాలతో పూజించాలి. ధనుస్సు రాశి వారు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక కొంత అనుకూలతలు ఏర్పడుతుంటాయి. వాటి నుండి ఉపశమనాన్ని పొందుతారు. దైవ బలము, దైవ ప్రార్థనలు మీకు మేలు చేస్తుంటాయి, అండగా ఉంటుంటాయి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో మంచి ప్రోత్సాహం కనిపిస్తుంది. వస్తు వస్త్ర లాభాలను పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వారు కీలకమైనటువంటి పనులు వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వ్యాపార కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలాగే ప్రముఖులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం అన్నపూర్ణ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి యొక్క అష్టకమును పారాయణం చేయండి. కుంభరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పనుల్లో అవాంతరాలు, వ్యయ ప్రయాసలు కొంత ఆందోళనకు గురి చేస్తుంటాయి. కుటుంబ సభ్యులతో సామరస్యపూర్వకంగా వ్యవహరిస్తూ ఉండాలి. తెలియనటువంటి విషయాల్లో తొందరపడకూడదు. ఆరోగ్యాలను కాపాడుకుంటూనే ఉద్యోగ నిర్వహణ ముందుకు తీసుకువెళ్తుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ధనవంతరి దేవతలు. మీరు చేయవలసిన పూజ ధనవంతరి స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వారు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అంచనాలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి. నిర్మాణాది కార్యక్రమాల్లో వ్యయ ప్రయాసలు పెరుగుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించాలి.